సమయం బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి కొద్ది మాటలు ధ్యానించుకొని ప్రార్థించుద్దాం. సమయంలో అందరం కూడా ఒక మాట చదువుకుందాం. చాలా జాగ్రత్తగా మీ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుతున్నప్పుడు జాగ్రత్తగా మీరు వినుకుందాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చలమ ఈ విషయంలో ఉన్నటువంటి ఒక మంచి విషయాన్ని మనం ఈరోజు ధ్యానిద్దాం. ఇక్కడ అపోస్తలుల కార్యంలో ప్రారంభంలో జరిగినటువంటి సందర్భంలో నుంచి ఒక విషయాన్ని ఈరోజు మనము ధ్యానిస్తూ ఉండగా కొంచెం ఆలోచిద్దాం. ఎందుకంటే బైబిల్ వాక్యంలో నుంచి ప్రతి మాటను కూడా అందరూ ఆలోచించాలి. ఆలోచించినప్పుడు ఆ యొక్క వాక్యంలో ఉన్నటువంటి పరమార్థం మనకు తెలిసినప్పుడు మనము ఆ విషయాన్ని గ్రహించడానికి ఆసక్తి చూపుతాం. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ యేసు ప్రభు వారు తన యొక్క శిష్యుల గురించి, తన యొక్క శిష్యులు అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు కూడా ఒక గదిలోనికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయటానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారంటే అక్కడ కొంతమంది పేర్లు రాయబడింది. వీరితో కూడా యేసు తల్లి అయిన మరియు కొందరు స్త్రీలను ఆయన సహోదరులను ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక చోట గుమికూడి వీళ్ళందరూ ఒక ప్రాంతంలోనికి వచ్చి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రార్థన చేస్తూ ఉన్నారు అన్నట్టుంది. చేయుచుండిరి అంటారు. చేయుచుండిరి అంటే కంటిన్యూషన్, అంటే జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రారంభ దినాలలో యేసు ప్రభు వారు ఈ లోకంలో శిలువ మరణాన్ని మరణించి 3వ దినమున తిరిగి లేచి 40 దినములు వారికి కనబడిన తర్వాత పరలోకమునకు ఆయన ఎక్కిపోయాడు. పరలోకమునకు ఆయన వెళ్ళిపోయిన తర్వాత తన శిష్యులు వాళ్ళందరూ కూడా యేసు ప్రభు వారికి లేడు, ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు, ఆయన మరలా వస్తాడని మాకు చెప్పాడు కనుక ఇప్పుడు మేము ఏం చేయాలి, ఇప్పుడు మేము ఎలా ఉండాలని వాళ్ళందరూ ఆలోచించినప్పుడు అక్కడ మనం చదివినప్పుడు అక్కడ చూసినప్పుడు మనం చూస్తే అప్పుడు వారు ఒలీవలు అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి తీరమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. అంటే వారు బస చేయటం అంటే ఆహారానికి ఒక గది ఏర్పరచుకున్నారు. అక్కడ వాళ్ళు ఆహారం భుజించేవారు. మేడ గదిలోనికి ఎక్కిపోయిన తర్వాత ఆ గదిలోనికి అందరూ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమని ఆలోచించారంటే, యేసు ప్రభు వారు వెళ్ళిపోయాడు, ఆయన వెళ్ళిపోతూ మనకు ప్రారంభ దిన అంటే శిలువ మరణానికి అప్పగించే దినములలో మనకు కొన్ని మాటలు చెప్పాడు. అప్పగించబడి ఆయన మరలా ఈ లోకంలో కనబడిన తర్వాత అంటే 3వ దినమున లేచి 40 దినాలు కనబడిన తర్వాత మనందరితో కొన్ని మాటలు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. నమ్మిన వారు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది.
అని యేసుప్రభు వారు చెప్పారు కదా. ఇప్పుడు ఆయన అయితే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించమని ఆయన చెప్పాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. ప్రకటించాలంటే వీళ్ళందరికీ ఏముంది? భయం. ఎందుకంటే ఆయన గురించి మాట్లాడితేనే కొడుతున్నారు, ఆయన పేరెత్తితేనే కొడుతున్నారు, ఆయన తెలుసు అంటేనే కొడుతున్నారు, అవసరమైతే చంపుతున్నారు కూడా. కాబట్టి ఇలాంటి సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇదిగో యేసు ప్రభు గురించి మనం వెళ్ళి చెప్పాలని ఆయన చెప్పాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నన్ను గురించి తెలియజేయమని చెప్పాడు. ఇప్పుడు ఎవరికి వెళ్దాము, ఎక్కడికి వెళ్దాము అని మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే సందర్భం నుంచి ఒక మాట కూడా చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 47, 48 వచ్చిన జాగ్రత్త చదువుదాం. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడు? యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట పాప క్షమాపణయు మారు మనసును ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. అంటే ఖచ్చితంగా యెరూషలేము వాళ్ళ ప్రాంతం. బాగుంది, వాళ్ళ ప్రాంతం యెరూషలేము. ఇది మొదలుకొని సమస్త జనములను సర్వలోకములోను ఆయన పేరట ఏం చెప్పాలంట? మారు మనసును పాప క్షమాపణ ప్రకటించాలని చెప్పారు. అయితే ఇప్పుడు ప్రకటించాలి కాబట్టి వీళ్ళు ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు. కానీ వాళ్ళకి యేసు ప్రభువు ఏం చెప్తున్నారు? మళ్ళా 48 చదవండి. అక్కడ మాట చెప్పారు చూడండి. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇప్పుడు సాక్షులు కాబట్టి సాక్ష్యం చెప్పాలి. మీరు ఎక్కడికి సాక్ష్యం చెప్పాలి? సర్వలోకంలో సాక్ష్యం చెప్పాలి. అయితే ఆయన ఏమంటున్నారు చూడండి. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. నా తండ్రి వాగ్దానం చేశాడు. ఏం చేశాడు వాగ్దానము? నేను వెళ్ళిపోయిన తర్వాత నా నామమున పంపబో ఆదరణకర్త పరిశుద్ధాత్మ మీ మీదికి పంపబోతున్నాడు. ఆయన పంపుచున్నాను, మీ మీదికి పంపుచున్నాను. మీరు పై నుండి శక్తిని పొందు వరకు ఏం చేయాలంట? పట్టణంలోనే నిలిచి ఉండండి. ఎందుకు శక్తి కావాలి? శక్తి ఏ శక్తి? పరిశుద్ధాత్మ అనే శక్తి. అదొక వరం. ఇది పొందేంత వరకు మీరు ఏమండాలి? పట్టణంలోనే నిలిచి ఉండాలి. ఎప్పుడైతే మీరు దీన్ని పొందుకుంటారో అప్పుడు మీరు వెళ్ళి నా సువార్తను ప్రకటిస్తారు. అయితే ఇప్పుడు దీన్ని పొందేంత వరకు ఎక్కడ ఉండాలి? వీళ్ళు పట్టణంలో. ఇప్పుడు వీళ్ళు పొందుకున్నారు. అపోస్తుల కార్యంలో మనం చెప్పేంత వరకు 14 వచ్చిన చదివినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవుడు ఇస్తానన్నాడు కదా, మనం తిని హ్యాపీగా నిద్రపోదామని ఉన్నారు వాళ్ళు. దేవుడు ఇస్తాడు కదా. ఆయన చెప్పాడు, ఇదిగో తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను అన్నాడు. పంపుచున్నాను అంటే వస్తున్నది, వస్తున్నది. పంపుచున్నాను అన్నాడు. కాబట్టి ఆయన పంపిస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం వెళ్దాము మేడ గదిలోనికి వెళ్ళి మనం బస చేసి పడుకొని నిద్రపోతామా? మరి ఏం చేయాలి? ఎందుకు ప్రార్థన చేయాలి? బాగా ఆలోచించాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తానన్నాడు. ఏమన్నాడా? ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇస్తానన్నాడు కాబట్టి ఆయన ఇవ్వాలి, మనం పొందుకోవాలంటే కుదురుద్ది కాదనక. కానీ
నువ్వు అడగాలి. ఎవరు అడుగుతున్నారు ఇక్కడ? శిష్యులను, యేసు తల్లి అయిన మరియయు, మరి కొందరు స్త్రీలను, అదేవిధంగా ఆయన సహోదరులు ఆ మేడగదిలోకి వెళ్ళి అక్కడ అడుగుతున్నారు. మిగతా వాళ్ళందరూ అడగట్లేదేంటి? వాళ్ళకు దేవుడు ఇచ్చేవాడు ఇవ్వాలి కదా, మనం అడిగేది ఒక మనసులో ఒక తెలియనటువంటి ఒక ఫీలింగ్. చాలా మంది అంటారు దేవుడు పుట్టించినోడు ఆయన అన్ని చేస్తాడు కదా, మనం చేయాల్సిన పని ఏంటి? ప్రార్థనకు నన్ను మార్చుకున్నాడు, జీవితం మొత్తాన్ని బాగు చేయాలి, నేను ఎందుకు ప్రార్థన చేయాలి అని అంటారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే మేడగదిలోనికి వెళ్ళి పరిశుద్ధాత్మను నాకు పంపించు ప్రభు అని ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేయించుంటేనే, ఎడతెగక ఏక మనస్సుతో ప్రార్థన చేయించుంటేనే. దేవుడి కార్యం ఒక మనిషిలో జరగాలంటే సంఘమైన ఒక 10 మంది అయినా, ఒక 5గురైనా, ఒక 3గురైనా, ఒక 100 మంది కూర్చున్న స్థలంలో వాళ్ళు ఏమవ్వాలి? మొదట ఏకమవ్వాలి. ఏకం అంటే ఒక్కటైపోవాలి. ఏక మనస్సుతో రాయబడింది ఇక్కడ. మనస్సు ఏకం అవ్వాలి, అంతా ఒకటైపోవాలి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది తెలుసా? ఆదాము అవ్వలను తయారు చేసిన తర్వాత ఇదిగో ఇక మీరు ఇద్దరు కాదు, మీరు ఒక్కరే. అంటే ఒక్కరంటే ఏంటి? మనసు. నీ భర్త చెప్పింది ఏది కూడా నువ్వు కాదనకూడదు, నీ భార్య చెప్పింది ఏది కూడా నువ్వు కాదనకూడదు. ఇద్దరు మనసులు ఒక్కటిగా మారిపోవాలి. ఏక మనస్సు ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క కుటుంబం ఏమవుతుంది? వర్ధిల్లుతుంది. ఏక మనసు ఎక్కడైతే ఉంటుందో ఆ సంఘం ఏమవుతుంది? వర్ధిల్లుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు వాళ్ళతో మాట్లాడిన తర్వాత వీళ్ళందరూ ఏం చేశారంటే మేడగదిలోకి వచ్చారు. వచ్చిన తర్వాత చూడండి అక్కడ రాయబడింది, వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పి, తోమా, బర్తలోమయి, మత్తాయి, అల్ఫాయి కుమారుడు యాకోబు, జోడేతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూద అనువారు, వీరందరూ వీరితో కూడా కొందరి స్త్రీలు. ఎంతమంది అంట? కొందరు స్త్రీలు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను. మరి వీరు కాక ఇంకా ఎవరంట? యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరు. వీళ్ళందరికీ ఏమడిగిందంటే ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మనము ప్రార్థన చేద్దాం. మన మనసులో ఏమనిపించింది? మనము ప్రార్థన చేద్దాం. ఎలా ప్రార్థన చేద్దాం? ఏ విధంగా ప్రార్థన చేద్దామంటే మనందరి మనసు ఒకదాని మీద ఉండాలి, ఒకదాని మీద నిమగ్నమై ఉండాలి. దేన్ని అడుగుదాం మనము? ప్రభువా, నీ చిత్తమును నెరవేర్చడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నావని మాకు అర్థమైంది. ఈరోజు నిన్ను గురించి ఈ లోకానికి వెళ్ళి చెప్పడానికి మమ్మల్ని పిలుచుకున్నావని మాకు అర్థమైంది. కాబట్టి మేము వెళ్ళటానికి మాకు ఓకే. కానీ నువ్వు అన్నావు కదా, పై నుండి శక్తిని పొందేంత వరకు అన్నా, ఆ శక్తి మాకు పంపించయ్యాలి ప్రార్థన చేస్తాం. ఏం కావాలంటున్నాడు? ఆ శక్తిని మాకు పంపించమని ప్రార్థన చేస్తున్నాను. అందుకని మత్తయి సువార్తలో యేసు ప్రభువు మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, ఇదిగో అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తెరవబడును మాట్లాడుతూ తన తండ్రిని అడుగు వారికి ఆయన పరిశుద్ధాత్మను ఖచ్చితంగా ఇస్తారని మాట్లాడు. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు వీళ్ళందరూ కూడా ఏమైపోయారు? అక్కడ ఒకటైపోయారు. అక్కడ మనుషులు వేరు కానీ మనసులు ఒకటే. ఇప్పుడు మనం కూడా దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడి సంఘం వర్ధిల్లకపోవడానికి కారణాలు ఏంటంటే మనస్సులు వేరైపోయాయి. పైకి మనసులు ఒకటే, లోపల మనస్సులు వేరైపోయాయి.
ఏంటంటే ఒకళ్ళు ప్రార్థన చేస్తారు, ఒకళ్ళు ప్రార్థన చెయ్యరు. ఒకళ్ళలో అసూయ ఉంటుంది, ఒకళ్ళలో కోపం ఉంటుంది, ఒకళ్ళలో పగలు ఉంటాయి, ఒకళ్ళలో ద్వేషాలు ఉంటాయి. ఉంటే అందరూ పగతోనే ఉండాలి, ఉంటే అందరూ ప్రేమతోనే ఉండాలి, ఉంటే అందరూ సమాధానంతోనే ఉండాలి. అప్పుడే అది వర్ధిల్లుతుంది. ఇప్పుడు వర్ధిల్లడానికి ఏంటంటే మనస్ఫూర్తిగా ప్రార్థనలో ఉండట్లా. మనస్ఫూర్తిగా ప్రార్థనలో ఉండకపోతున్నారు. కారణాలు ఏంటివి? కారణం ఏమిటి? ఎందుకు ఉండకపోతున్నారు వాళ్ళు ఏమి లేదు అంటుంది బైబిల్. వాళ్ళు ఏమి లేదు, కలవాలని లేదు. ఏకానికి ఎలా ఉన్నారు? కలవాలని లేదంటే అర్థమైంది. కలవకపోవటానికి వ్యతిరేకమైంది విడిపోవాలని అన్నారంట. కలవాలని లేదంటే ఆటోమేటిక్గా విడిపోవాలి. ఏ విడిపోవాలి? విడిపోవాలంటే అర్థమైంది. ఇక్కడ స్వార్థపూరితమైన పద్ధతులు బయటకు వచ్చాయి. ఏంటంటే స్వార్థపూరితమైన పద్ధతులు బయటకు వచ్చాయి. అందువల్ల ఇక్కడ మనం బాగా గమనించి ఆలోచిస్తే మొట్టమొదటి సంఘంలో ఏముండాలంటుంది బైబిల్? ఏక మనసు ఉండాలి. బాగా గమనించి ఆలోచిద్దాం. అసలు ఏక మనసు అంటే ఏదో ఆలోచిద్దాం ఒకసారి. ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. లూకాసు వార్త 14వ అధ్యాయం. అంటే ఏక మనసు అనే మాట క్లారిఫికేషన్ కోసం మీకు చెప్తున్నాను. 14వ అధ్యాయం 18 నుంచి జాగ్రత్తగా చదువుకుందాం. అమ్మ 19 నుంచి చదువుదామా? మరి ఒకడు, నేను 5 జతల ఎద్దులు కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళుచున్నాను, నన్ను క్షమింపవాలని వేడుకొడుచున్నాను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనను. తర్వాత ఇప్పుడు 18 చదవండి. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలమును కొని ఉన్నాను, ఆవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెనను, నన్ను క్షమింపవలనని నేను వేడుకొడుచున్నాను. అంటే ఇక్కడ ఏక మనసు అంటే ఏంటిది? అందరూ ఒకటే మాట్లాడతాం, ఒకే మాట్లాడతాం. ఎలా వీళ్ళందరూ ఒకే మాట ఏంది? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకే మాట ఏంది? ఓకే, మేము రాలేము, మమ్మల్ని క్షమించి. ఇంకా ఒకే మాట అంటే ఒకటే ఏంది? అసలు అక్కడ జరిగే సందర్భం ఏంటి? అదేంటి అంటే మీకు ఇదంతా చెప్పట్లేదు, నేను మీకు తెలుసు కాబట్టి. ఆడేం జరుగుతుంది ఆ సందర్భంలో? ఏనమ్మా? అక్కడ జరిగే సందర్భం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఒక ఉపమానం చెప్పాడు యేసుప్రభు. జరిగిన సందర్భం ఏం జరుగుతుంది అక్కడ? ఒక రాజు విందు చేశాడు. బాగా ఒక రాజు విందు చేశాడు. ఇప్పుడు రాజు విందుకు పిలుస్తున్నాడు. పిలుస్తున్నప్పుడు ఒకటేంటి? రావాలి, 2 రాకూడదు. రావాలలో అన్నది ఒక మనసు, రాకూడదు అన్న వాళ్ళందరిది అది అబ్బాయి. రావాలి అనుకున్న వాళ్ళందరిది ఒక మనసు ఉంది, రాకూడదు అనుకున్న వాళ్ళందరిది ఒక మనసు ఉంది. ఇప్పుడు రాకూడదు అనుకున్న వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? నెపములు, సాకులు చెప్తున్నారు. ఏది చెప్తే నేను పొలం కొన్నానంటే, నేను ఎద్దులు కొన్నానంటే, నేను పెళ్లి చేసుకున్నానంటే, నాకు బాగలేదంటే, ఏదైతేమి అంతా రాకూడదనే వాళ్ళ మనసు. అర్థమైందా? రాకూడదు, నువ్వు ఏదైనా చెప్పు అంటే ఏమనుకున్నారు? మనము పోకూడదు. ఇప్పుడు పోకూడదు అనుకున్నారు కాబట్టి వాళ్ళు అందరూ ఏమయ్యారంట? ఏకమైపోయారు. ఇప్పుడు రావాలనుకుంటూ ఉంటారు, వాళ్ళది ఒక మనసు. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా పోవాలి కాబట్టి పోదాం అనుకున్నారు వీళ్ళందరూ ఒకటి. ఇప్పుడు రాకూడదు అనుకున్న వాళ్ళందరూ ఒకటి, రావాలనుకున్న వాళ్ళందరూ ఒకటి. అంటే ఇప్పుడు ఒకడు ఏమన్నాడు? ఇక్కడ బర్రెను కొన్నాను అన్నాడు. ఒకడు ఏమన్నాడు? పొలాన్ని కొన్నాను అన్నాడు. ఒకడు ఏమన్నాడు? పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఒకడు ఏమన్నాడు? ఇంట్లో పిల్లోడి బాగలేదన్నాడు. ఒకడు ఏమన్నాడు? ఇంకో పని అన్నాడు. ఏదేమైనా కనుక ఇలా మనిషి ఏంటి?
రాకూడదు. ఇంటికి రాకూడదు. ఇలా మనిషి అంటే రాకూడదు రాకూడదు రాకూడదు. ఇప్పుడు రాకూడదు అన్న వాళ్ళు అందరూ ఒకటైపోయారు. అందుకని ఇక్కడ యేసు ప్రభువు ఏమన్నారు తెలుసు వాళ్ళ గురించి? అందరూ ఏమయ్యారు? ఏకమైపోయారు. ఇప్పుడు వీళ్ళందరూ ఒకే మాట మీద ఉంటారు. ఏంటి మాట? మేము విందుకు రాము. ఇది ఏక మనసు అంటే. ఇప్పుడు మనలో కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏక మనసు అంటే ఏంటంటే అందరూ ఒక ఆలోచనతో ఉండాలి. అది ఏదైనా కానీ ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలనుకున్నాను, అందరూ చేద్దామంటే చేద్దాం, కానీ కొందరు ఉంటారు చేయకూడదు అనేవాళ్ళు. ఇప్పుడు చెయ్యాలనుకున్న వాళ్ళది ఒక బుద్ధి, చేయకూడదు అనుకున్న వాళ్ళది ఒక బుద్ధి. చెయ్యాలనుకున్న వాళ్ళు దేని కొరకు చేద్దాం అనుకుంటున్నారు? దేవుని యొక్క సువార్త చేయమన్నాడు కాబట్టి మనం చెయ్యాలి అన్నాడు. చేయకూడదు అనుకున్నాడు ఏంటి? చేస్తే మాకేమి, చేస్తే మాకమని వాడు. ఇప్పుడు చెయ్యాలనుకున్నాడు వాడు ఒక మనసు కలిగి వాడు కూడా మిగతా వాళ్ళని ప్రేరేపిస్తుంటాడు. చెయ్యకూడదు అనుకున్నాడు కూడా మిగతా వాళ్ళని ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తాడు. ఇప్పుడు ప్రేరేపణ అనేది ఇద్దరు చేస్తున్నారు. ఈడు చేస్తున్నాడు, వాడు చేస్తున్నాడు. ఇప్పుడు ఈడు చేసే పని ఈడు చేస్తాడు, వాడు చేసే పని వాడు చేస్తాడు. ఇప్పుడు ఈడికి సంబంధించిన వాళ్ళందరూ ఈడు వైపు ఉంటారు, వాడికి సంబంధించిన వాళ్ళందరూ వాడి వైపు వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళందరూ ఒకటయ్యి మీటింగ్ పెట్టారు అంట. ఇప్పుడు వీళ్ళందరూ ఒకటయ్యి మీటింగ్ పెట్టారు అంట. మళ్ళీ కొందరు ఏమంటారు? వీళ్ళందరూ ఒకటయ్యి మనం చేసే కార్యక్రమాన్ని పాడు చేసేది అంటే. ఇప్పుడు ఒకటి అవటం అంటే ఏంటి? ఒక మాట మీదకి రావటం. ఒక మాట మీదకి ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు తెలుసా? అందరూ కూడా ఆ గదిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఏమన్నారు తెలుసా? ప్రభువా, నీ సువార్త మేము సర్వలోకానికి నీకు సాక్షులుగా ఉండాలి, నువ్వు మాకు ఇచ్చే శక్తిని మాకు పంపించయ్యా అని మాట్లాడుతున్నారు ప్రార్థన. ఏమంటున్నారు? ఇలా గొప్పల కోసం ప్రార్థన చేయక, వీళ్ళకేదో గణతల కోసం ప్రార్థన చేయక, వీళ్ళకేదో బహుమానాల కోసం ప్రార్థన చేయక, ఆస్తుల కోసం ఐశ్వర్యం కోసం ప్రార్థన చేయక, నీ సువార్త మేము చెప్పాలయ్యా. ఎవరిలో ఉంటది మనసు? ఎలాంటి వాళ్ళలో ఉంటది? అందరిలో ఉండదు. బైబిల్ గ్రంథమే చెప్తుంది. చూద్దాం. యోహాను గారు మనకు రాసినటువంటి సువార్త అనుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 20-21 వచ్చిన చదువుదాం. మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు. ఏమంటున్నాడు? తండ్రి నీ యందు నేనున్నాను, నా యందు నువ్వున్నావు, మనిద్దరికి అలాగే ఏకమై ఉన్నామో అలాగే వీళ్ళు కూడా మనందరూ ఏకమై ఉండాలని ఈయన కొరకు మాత్రమే నేను ప్రార్థన చెయ్యటం లేదు. మరి ఎవరి కొరకు చేస్తున్నాడంట? ఎవరైతే వాళ్ళ వాక్యం వింటారో, నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థన చేయుచున్నాను. మనం ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. నీవు యేసు ప్రభు ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? తండ్రి, నువ్వు నాతో ఉన్నావు, నేను నీతో ఉన్నాను, నువ్వు నేను ఒకటే. అర్థమవుతుందా? నువ్వు నేను ఏంటంట ఒకటేంటి? మనసులు ఒకటి, మనుషులు వేరు. ఇది బాగా చాలా మంది పాపం బైబిల్ అర్థం కాక ఇద్దరు ఒకటేనన్నారు కాబట్టి ఒకటి అంటారు. మనుషులు వేరు, మనసులు ఒకటి. అంటే బైబిల్ గ్రంథం యేసు ప్రభు ఏమన్నారు? నేను నీ చిత్తాన్ని నెరవేర్చుటకే నేను ఈ భూలోకానికి వచ్చి తిని. ఎందుకు తెలుసా? నువ్వు నెరవేర్చాలనుకుంది నేను నెరవేరుస్తున్నాను. అప్పుడు నా వల్ల నీకు ఏమవుతుంది?
సంతోషం, మహిమ, ఆనందం అవుతుంది. అప్పుడప్పుడు మనం అనుకుంటాం ఈయనంతా నాలాంటోడే, నేను చేసినట్టే చేస్తున్నాడు, నేను రావాల్సిన పని లేదు, వాడు వస్తే చాలంటాం. మీరు ఏదైనా పని చేస్తారు అనుకోండి, మీ పిల్లలు కూడా నీలాగే చేస్తారు అనుకోండి, నిన్నే రమ్మంటే ఏం చెప్తారు తెలుసా? నేను అవసరం లేదు, నా కుమారుడు కూడా అచ్చం నాలాగే చేస్తాడు, నాకంటే కూడా పర్లా, నేను ఎంత చేస్తాను అంతే చేస్తాడు, కాబట్టి నేను వచ్చిన ఒకటే వాడు వచ్చిన ఒకటే. అంటే ఏంటి? ఇద్దరు ఒకటే, కానీ ఇద్దరు ఒకటే కానీ ఇద్దరు వేరు వేరు. కాబట్టి నీ యందు నేనున్నాను, నా యందు నువ్వున్నావు, కాబట్టి మన యందు ఈ శిష్యులు ఏకమై ఉండాలని నేను ప్రార్థన చేయటం. ఈ కొంతమంది ఏకమై ఉండాలని కదా నా ప్రార్థన. వీళ్ళు వాక్యం చెప్పినప్పుడు ఎంతమంది వింటున్నారు అర్థమైందా? అదే రాయబడింది, వీరి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ. వాక్యం చెప్పిన తర్వాత ఎవరైతే విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తు నందు రాయబడింది. వీరు వాక్యం గురించి చెప్తున్నారు, వాక్యం పోయి యేసు ప్రభు గురించి చెప్తున్నారు. ఇప్పుడు వారి వాక్యం వలన ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ ఏమై ఉండాలి? ఏకమై ఉండాలి. ఇప్పుడు వాక్యాన్ని విని నమ్మాలి కానీ మనుషులను చూసి నమ్మకూడదు. అర్థమైందమ్మా? వాక్యాన్ని చూసి నమ్మాలి. ఇప్పుడు వాక్యానికి విలువ లేదు, మనుషులకు విలువ వచ్చేది. అందుకని మనుషులు భేదాలు ఏర్పరచిపోయారు జనాలు. అందుకని ఇక్కడ పార్టీలు వచ్చాయి. ఎక్కడ? సంఘములు. ఆది అపోస్తుల కాలంలో రాలా. బాగుండండి, ఆది అపోస్తుల కాలంలో రాలా. అపోస్తుల కాలంలో ఏం జరిగింది తెలుసా? అందరూ ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తుంటే నువ్వు ఇంట్లో పడుకుంటున్నావు. అర్థమైందా? నువ్వు ప్రార్థన చేస్తే నేను ఇంట్లో పడుకుంటున్నాను. అర్థమేంటి? ఏక మనసు లేదు. నువ్వు చేస్తే నాకేమవుతుంది, నేను చేస్తే నీకేమవుతుంది. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తుంటే చాలా మంది నాకు సంబంధించిన వాళ్ళు చూసుకుంటున్నారు. అంటే ఏంటి? వీళ్ళు ప్రార్థన కోసం వచ్చిన వాళ్ళు కదా, నా కోసం వచ్చిన వాళ్ళు. అర్థమైందా? నువ్వు ప్రార్థన చేస్తే కొంతమంది వచ్చి కూర్చుంటారు, వాళ్ళు ప్రార్థన కోసం వచ్చిన వాళ్ళు కదా, నీ కోసం వచ్చిన వాళ్ళు. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? వీళ్ళు అసలు మనతో ఉండొద్దే, నేనే ప్రార్థన చేస్తున్నాను. యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళు వద్దని. వాళ్ళు వాక్యాన్ని నమ్మిన వాళ్ళు కాదు. ఎవరు నమ్మినారు? వీళ్ళు మనుషులు నమ్మిన వాళ్ళు. ఎంత మాయవాళ్ళు! ఇప్పుడు ఇలాంటి వాళ్ళతో కలిసి బాగండి, ఇలాంటి వాళ్ళతో కలిసి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. ఎందుకంటే నువ్వేమో ఒకటి చేస్తావు, వాళ్ళేమో ఒకటి చేస్తావు. నువ్వేమంటావు? రేపు వస్తుంది పండగ చికెనే పెట్టాలంటావు, వాడేమంటాడు? పప్పాలని అంటాడు. ఈ గొడవ అంత ఎందుకు? అసలు మానుకుంటే పోదు. ఇప్పుడు అందరూ ఒక తారీఖుకి వస్తే ఏదో ఒకటి జరుగుద్ది. ఇప్పుడు కొంతమంది ఏమో చికెన్ అంటున్నారు, కొంతమంది ఏమో పప్పానం అంటారు. పప్పాన్నం పెడితే వాళ్ళు రారు, చికెన్ పెడితే వీళ్ళు రారు. అసలు ఏం కట్టుకున్నట్టే? అదే దేవుడు ఇప్పుడు అనేది. వీళ్ళు చేస్తుందేమో మంచిది కాదు, వాళ్ళు చేసేది చెడ్డది, మంచిది చెడ్డది కాదు. కాబట్టి ఇద్దరికి ఏమంటే ఏం లేకుండా పోతుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటా తెలుసా? ప్రార్థన చేయడానికి వస్తున్నారు, కొంతమంది నిద్రలో పోతున్నారు, కొంతమంది ఏమో మాట్లాడుకుంటారు, కొంతమంది ఏమో వ్యవహారం చేస్తుంటారు, కొంతమంది ఏమో ఏదో ఆలోచిస్తుంటారు. ఇలాంటి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ప్రోత్సాహపెట్టినందువల్ల ఎన్ని గంటలు తొడుగుతున్న వాక్యానికి విలువడదు, దేవుని మాటలకు విలువడదు. ఏం చేయాలి? మనం ఏం చేద్దాం చెప్పండి? ఎవరేం చేయాల్సిన పని లేదు. అక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళలో ఒక తపన, వాళ్ళలో ఒక ఆవేదన, వాళ్ళందరూ కూడా ఏం చేశారు తెలుసా? ఇదిగో భోజనం పస సమయం అయిపోయింది, మన గదిలోకి కదలపమన్నారు. గదిలోకి వెళ్ళిన తర్వాత అందరూ ఏం చేస్తున్నారు? అక్కడ కూర్చొని అందరూ ఏకమైపోయారు. అందరూ తీర్మానం తీసుకున్నారు, మనకు పరిశుద్ధాత్మ కావాలి. ఏమనుకున్నారు? మనకు పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ నీకు వస్తే మనందరం కూడా శక్తిని పొందుకుంటాం. మనం పోయి భూలోకమంతటా యేసుక్రీస్తుకు సాక్షులై ఉంటాం. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ యేసు ప్రభు ఇస్తానన్నాడు కదా, మనం తిని పనుకుందామనరా? ఆయన అడుగుదాం తొందరగా. ఆశ ఉండాలి, దేవుండాలి, ఆశ ఉండాలి. ఇప్పుడు ఎంతమందికి ఆశ ఉంది? ప్రార్థనకు రాలేదు ఏంటంటే
ఎద్దులు కొన్నాడని చెప్పినోడు సాగు చెప్పినోడు చెప్తాడు జనం. ప్రార్థన కాడ ఏంటంటే నేను పొలము కొన్నానని చెప్పినోడు చెప్తున్నాడు. ప్రార్థనకు రాలేదు ఏంటంటే వివాహాలు ఉన్నాయి, ఫంక్షన్లు ఉన్నాయి అని చెప్పినోడు చెప్తున్నాడు. ఇప్పుడు వీళ్ళందరినీ వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ హోదా చెందకూడదు. అందరూ ఒక్కటి అని అన్నాడు. పొలం పోనోడైనా, ఎద్దులు కొన్నోడైనా, పెళ్లి చేసుకున్నోడైనా, ఫంక్షన్లకు వెళ్ళినోడైనా అందరూ వారికి నువ్వేమై ఉండాలి. ఎంత బాగా వచ్చింది మనకు. వాళ్ళకి వేరే ఉండదు. మరి ఉంటున్నావా? వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ కాడికి పోయి వాళ్ళ మాట్లాడిన నీకుండే శ్వాసన పడుతుంది శాస్త్రం. వాడు ఎక్కడాడు? వాడు దేవుడు నమ్మినోడా కాదా? దేవుడి దగ్గరికి వచ్చాడు, మన దృష్టిలో నమ్మినోడే. కానీ నేను గోక పెట్టి ఏం చెప్తాడు తెలుసా? నేను ఫంక్షన్ పోయాడా, ఆ ఫంక్షన్ పోతే ఆడ ఎంతమంది జనాలు వచ్చారు తెలుసా? ఆడ చికెన్ పెట్టారు, మటన్ పెట్టారు, ఇది పెట్టారు, అమ్మో ప్రార్థన పెట్టారు. ప్రార్థన గుట్టలు జనాలు వచ్చారు. వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎట్టున్నారు అంటారు. కానీ ఇంకా సొంత వాక్యం ఏం చెప్పారని చెప్పుద్దా? ఎందుకంటే బుద్ధి ఉన్నవాళ్ళు కదా వాక్యం వింటే. బుద్ధి లేదు కాబట్టి వాక్యం వింటారా? జనాలను చూసి వచ్చింది, పెట్టిన కూరలో చికెన్లో చూసి వచ్చింది కాబట్టి ఏం చెప్పుద్ది? ఎంతమంది జనం వచ్చారు తెలుసు అంటది. అప్పుడు అర్థం ఏంది? నిన్ను కూడా అడిగి చేసుకోవాలని. ఇక అర్థం కాదా? ప్రార్థన చేసి వాక్యం ఏం చెప్పారని మీరు అడగండి. అసలు వాళ్ళకి తెలుసా? వాళ్ళ వాక్యం చెప్పారు. వాళ్ళ మనసు అంతా సంఘమును పాడు చేయాలి. ఇప్పుడు ఏమంటున్నారు? ఏక మనసుతో వీళ్ళు నెపమని చెప్పారు, ఏక మనసుతో వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఏది కావాలి సంఘానికి? రెండు చెప్పాను. ఏక మనసుతో వీళ్ళు నెపమని చెప్తున్నారు, ఏక మనసుతో వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు సంఘానికి ఏమి కావాలి? ఏక మనసుతో ప్రార్థన చేయటమే కావాలి. కాబట్టి ఏక మనసుతో ప్రార్థన ఎవరు చేస్తారని చెప్పాడు యేసు ప్రభు? ఎవరు చేస్తారని చెప్పారు యేసు ప్రభు? మీకు చెప్పాను ఇప్పుడే. ఇంకా ఎవరైతే దేవుడి వాక్యాన్ని విని యేసు ప్రభు నమ్ముతారో వాళ్ళే ప్రార్థన చేస్తారు. అందరూ చేయరు. చాలా మంది ఉన్నారు, పాపం చాలా మంది ఉన్నారు. మన ఆదివారం ప్రార్థనకు వచ్చేది మన నలుగురినే కాదు, వస్తారు కదా, ఒక 20-30 మంది దాకా 40-50 మంది దాకా వస్తుంటారు కదా. వీళ్ళందరి దగ్గర పోయి ఎందుకు ప్రార్థనకు రాలేదంటే వాళ్ళు చెప్పే మాటలు తెలుసా? పల్లె ఉంటాయి. అంటే నువ్వేం చేయాలి? వాళ్ళు మనవులు కాదు. ప్రార్థనకు వచ్చేవాళ్ళు కదంటే ప్రార్థన వస్తారు. వాళ్ళు దగ్గర నువ్వు అరగంట గోపలు వండుకొని నీ మైండ్ కూడా తినేస్తారు. ఒక 5 నిమిషాలు కన్నా కూర్చో వాళ్ళ దగ్గర పోయి నీ మైండ్ కూడా తినేస్తారు. అంటే వాక్యాన్ని చెప్పడం లేకుండా ఉన్న దరిద్రాన్ని అంతా ఇది చేస్తుంటారు. వాళ్ళ మనసు దేని మీద ఉంది? ఏమేది ఉందంటుంది? వాళ్ళ మనసు ఏముందంట? బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలో మాట్లాడుతూ ఏమంటారు తెలుసా? నేను ఏం చదువుతున్నాను? మీరు యోహాను సువార్తలోకి వచ్చారు కదా, 17వ అధ్యాయం తీసారా? 17వ అధ్యాయం 22 కాదమ్మా, బాగానే అమ్మా. చూడండి 18 వచ్చింది కదమ్మా. అమ్మా 15 చదవండి, 15 చదవండి. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుట లేదు గాని దుష్టుడి నుండి వారిని కాపాడమని. ఎందుకంట ఎందుకు ప్రార్థిస్తున్నాడు? నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు. అంటే ఎవరు లోక సంబంధులు కాదు? అందరా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అందరు లోక సంబంధులు కాదా? ఎవరైతే వాక్యం విని యేసు ప్రభు మందు విశ్వాసం ఉంచుతారో వారు ఎవరు కాదంట? లోక సంబంధులు కాదు. మిగతా వాళ్ళందరూ అంటే యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ
నేనైనా నువ్వైనా ఎవరైనా అంతే. మరి వాళ్ళు దేని మీద విశ్వాసం ఉంచారంట? లోకము మీద రాయబడింది. దేని మీదంట? లోకము. లోకము. అందుకని బైబిల్ గ్రంథం చెప్తుందా, లోకమును దాని ఆశయం గతించుకోవును కానీ దేవుని చిత్తము నెరవేర్చువాడు శాశ్వత కాలము జీవించును రాయబడింది. ఇప్పుడు లోకానికి మనం ఏమైపోయినామంట? వేరేయా. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఒకటిగా ఉన్నప్పుడు లోకంలో నుంచి బయటకు వచ్చిన మనందరము ఒకటిగా ఎందుకు ఉండకూడదు? బాగా ఆలోచించింది. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారు? ఒకటైపోయారు. యేసుక్రీస్తుని సిలువకు అప్పగించేటప్పుడు పిలాతు గాని లేకపోతే ప్రధాన యాజకులు కూడా హేరోదు ఇంకొక ఆయన ఉన్నాడు, వాళ్ళిద్దరు కూడా భక్త శత్రువులైన ఇల్లు యేసుక్రీస్తు కోసం ఏమైపోయారు? మిత్రులుగా మారిపోయారు. వాళ్ళిద్దరు శత్రువులు దొరుకు ఇప్పుడు మిత్రులుగా ఎందుకు అయిపోయారు? యేసుక్రీస్తుని ఏదో ఒక విధంగా చంపేయాలి. కాబట్టి నీ మీద కంటే దేవుని నమ్మిన నీ మీద తప్పు పెట్టేటప్పుడు వాళ్ళ శత్రువులందరూ కూడా ఒకటవుతారు నిన్ను ఏగాడికి తప్పు పట్టేయటానికి. ప్రార్థన పెట్టారంటే అని వాళ్ళు అన్నారనుకోండి, వాళ్ళిద్దరు అసలు పలుకోరు ఊళ్ళో ఎప్పుడు. ఇప్పుడు ప్రార్థన కాడికి వచ్చాక ఇద్దరేమవుతారు తెలుసా? అవును, తలకాయ నిప్పులేస్తుంది రోజు ఇలా వాళ్ళు అంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరేమయ్యారు? దీని కొరకు ఏకమైపోయారు. ఎందుకు ఏమయ్యారంటే దేవుడి పనిని ఆపాలి. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? లోకంలో నుంచి మనం ఏం చేశారంటే దేవుడు వేరు చేశాడు. కాబట్టి మనం లోక సంబంధులము కాము. కాబట్టి లోక సంబంధము కాని వాళ్ళందరూ ఒకటి. వాళ్ళు ఎవరైనా కానీ ఎక్కడున్నా వాళ్ళకి లోక సంబంధం కాని వాళ్ళందరూ ఒకటి. ఈ ఒకటైన వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయాలి. ఒకటై ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇళ్ళల్లో ఒకటైన ఇళ్ళల్లో ఏమని చెప్తుందంటే బైబిల్, ప్రభువా వారిని దుష్టుడి నుండి కాపాడుము. ఎవరి నుంచి? దుష్టుడి నుంచి. ఎవరిని కాపాడమంటున్నాడు? వారిని. వారంటే ఎవరు? లోకములో నుంచి వేరైన మనందరినీ, మనము ఎవరైనా ఉంటారంటాము వాళ్ళందరినీ దుష్టుడి నుంచి ఏం చేయమంటున్నాడు? కాపాడు. ఎందుకు కాపాడాలంట? ఏ గాలికి దుష్టుడు మనం పాడు చేయాలని చెప్తున్నాడు. ఎలాగా? మరలా లోకంలోనికి లాక్కోవాలని. లోకంలోనికి లాగటానికి అపవాదికి ఎన్ని పందాలు ఉన్నాయి చెప్పండి. మీరు తెలిస్తే దానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి చెప్పండి. లోకంలోనికి లాగటానికి ఎన్నో. ముఖ్యమైన మనం తెలిసిన కొన్ని చెప్తాం, చూద్దాం ఏమన్నా. లోకంలోనికి లాగటానికి ముఖ్యమైన దానికి ఉన్న ఆధారం ధనాపేక్ష. ఇంకా ధనాపేక్ష. మరొక ఎన్నో ఉన్నాయంటే కూడా ఏదో తెలిసినట్టు అన్ని. శరీరాశలు. ఇంకా నేత్రాశ, జీవకుడంబము. అంటే ఏంటి శరీరాశ అంటారు? ఏంటి శరీరాశ అంటే? ఎలా ఉందంటే మనకు తెలిసినట్టే ఉంది కానీ తెలియదు. అంతే కదా, తెలిసినట్టే ఉంది తెలియదు. కొన్ని లెక్కలు కొన్ని నేను చదువుకునే ఆన్సర్ వచ్చినట్టు ఉంటుంది కానీ అంత చేసినా రాదు. ఎందుకంటే ఒక టెక్నిక్ ఉన్నది, ఆ టెక్నిక్ ప్రకారం చేస్తేనే వస్తాయి. అట్లా పెడితే అది చేస్తే రావు. ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు మీకు అర్థం కావడానికి చదువుకున్న వాళ్ళకైతే అర్థమైందంటే 2 + 4 - 3 × 7 అన్నారు అనుకోండి. ఇదే లెక్క ప్రకారం చేస్తే కరెక్ట్ ఆన్సర్ రాదు. ముందు ప్లస్ చేయాలి, అంటే ముందు కూడాలి, తర్వాత తీసేయాలి, తర్వాత దాన్ని భాగాహారం చేయాలి, తర్వాత గుణించాలి. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక పద్ధతి ప్రకారం పోతే వస్తుంది కానీ ఏదో వరుసగా ఇచ్చిండు వరుసగా చేస్తే రాదని అది తప్పు అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎలాగది విడదెత్తుందంటే దానికి ఉన్నటువంటి ఆధారాలు ఏంటంటే మొట్టమొదటిది బంధుత్వం, రక్త సంబంధం. పండుగ అంటే మనమే కదా. ఇప్పుడు ఏంటి? రక్త సంబంధం దగ్గరికి వచ్చాక దేవుణ్ణి పక్కన పెడతాం కానీ రక్త సంబంధాన్ని పక్కన పెడతారు. ఎవరైనా ఉన్నారా? కష్టం, చాలా కష్టం, చాలా కష్టం. ఎంత కష్టం అంటే 100కు 99% చేయించాలి. ఇంటికాడ మనిషికి బాగలేదు, ఏడేమో ప్రార్థన. నువ్వు పోయి ఏం చేస్తావు? అడిగి పోయి
అది అంటే వాళ్ళకి భయపడ్డావు, దేవుడికి భయపడవా? ఇప్పుడు ఏమంటాడుగా, నేను ప్రార్థన జరుగుతుంటే ప్రార్థన తప్పకుండా వెళ్ళిపోయినావు నేనంటుగా, నేనంటాడా? ఏనెందుకంటు ఏనెందుకంటు నేను అంటాడు. మనం అనుకుంటున్నాం నేను ఎందుకంటూ. ఇప్పుడు వాడు ఆఫ్టర్ 4 రోజులు లోకంలో ఉన్నాడు అన్నప్పుడు లోకంలో శాశ్వతకాలం ఉండేవాడు అంటున్నాడు. కానీ ఈయన ఎలా అంటాడు తెలుసా, నువ్వు ఆ రోజు పోగొట్టుకున్నందుకు నీ జీవితంలో ఎన్నో బాధలు వస్తాయి, ఏడిపిస్తాడు, నరక యాత్ర వస్తుంది, నీ జీవితం నీతో నలిగిపోతుంటది, ఎందుకు పోగొట్టుకున్నాను అంటావు. అప్పుడు ఏమంటుందో తెలుసా, నీకు ఈ బంధం ముందు ఈ ప్రభు చిన్నోడైపోతాడు. ఈ బంధం ముందు ఈ ప్రభు ఏమంటో తెలుసా, ఒక్క ఆదివారం మా దేవుడికి తెలియదా? ఏం తెలుసు, ఏం తెలుసు, ఒక్క రోజు మా దేవుడికి తెలియదా? కట్టేశాం. తెంపుకోవాలన్నా తెగనే కూడా కట్టేశాం. ఒకవేళ దీన్ని జయించామనుకోండి, బాంధవ్య రక్త సంబంధాన్ని తగిలితే ధనాపేక్ష ఉంటుంది. ఒకవేళ దీన్ని జయించిన స్త్రీ వ్యామోహము, పురుష వ్యామోహం అని ఉంటుంది. ఒకవేళ దీన్ని జయించిన ఎక్కడో ఒకటి ఉన్నది. అపవాదికి 6 కోట్ల కంటే ఎక్కువ దారులు, దేవుడికి ఒకే ఒకటి. అందుకని మీకు ఒకసారి ఇరుకు మార్గం గురించి చెప్పాను. విశాల మార్గం ఎలా ఉంటుంది. చాలా మంది అంటారు, నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. నువ్వు చెప్పావు పిచ్చి పిచ్చి మాటలు. నువ్వు చేస్తే అసలు ఇల్లే. ఆదివారం దేవుడి మందిరంలో లేకుండా ఏడవ కూర్చొని ఏదో చేస్తూ పనికి వాళ్ళ మాటలు వ్యవహారాలు పెట్టుకొని నేను ఒక 2 నిమిషాలు ఆడ కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన, నీ బట్టి నాకు తెలియదు, నా మొక్క ముందు నీ గురించి నాకే తెలిసినప్పుడు దేవుడికి నీ గురించి అంత తెలియాలి. అయ్యా మీ తండ్రి, మీ తల్లి, మీ సహోదరులు వచ్చారయ్యా, వాళ్ళతో ఒక్క నిమిషం మాట్లాడమంటే ఏమన్నాడు యేసుప్రభు వారు? ఎవరు? ఎవరైతే నా వాక్యానుసారంగా జీవిస్తారో మీరే. అప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది? అనకుండా వాళ్ళకి ఏమొచ్చింది? ఒకసారి మీకు చెప్పాను, గుర్తుందో లేదు. మరి ఒక జీవితం గురించి చెప్పేటప్పుడు మనస్సులో మానని వేదనతో మరి అనే ఒక పాయింట్ చెప్పి చెప్పాను. అప్పుడు ఆ యొక్క కొడుకులు మరేదో అంటారు, ఇలాంటి వాడికి మన దేశం వచ్చింది, కనీసం మనం వస్తే మనం కన్నెత్తి కూడా చూడలేదు, వాడి కాడికి మేము ఎందుకు రావాలని వెళ్ళిపోయారు. బాధపడ్డారు. ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా, ఏంటయ్యా దేవుడు ప్రార్థన కదా, ప్రార్థన కాడికి పోదామంటే వీళ్ళు ఏం చెప్తారు, ప్రార్థన కాడికి మేము పోయినా వీళ్ళు ఏం చేస్తారు నాకు తెలిసి, ఏం చేస్తారు మీరు అలా కూర్చొని ఏం చేస్తారు పాపం. ఇప్పుడు ఒక మనిషి పర్సనల్ ఉండాలి. ఇప్పుడు 100 మంది ఏం చేస్తారు అక్కడ కూర్చొని, అవసరమైతే ఒక మనిషి కూలించేయి అక్కడ నుంచి నువ్వు బావాలి దేవుడి మందిరం. కానీ కుదురుద్దా? కానీ ఏమవుతాం, ఎవరైనా ఏమైనా మనుషుల కోసం అంత బాగా బతుకుతున్నారు చూడండి, మనుషుల కోసం. అందుకని బైబిల్ ఏమంటే తెలుసా, వాక్యం ఎల్లలో లేదు. ఏం లేదు? వాక్యం లేదు. అందుకని బాగా గమనించండి, ఒక బోర్ వేసినప్పుడు ఉప్పు నీళ్ళు పడతాయి. ఆ నీళ్ళు ఎంత దూరం కూడా ఆ నీళ్ళు ఏమంటాయి, ఒప్పగానే ఉంటాయి. ఆ నీళ్లు తాగిన వాళ్ళందరూ ఈ నీళ్ళు ఆడి అంటే ఏమంటారు, అల్లా బోర్ నీళ్ళే అంటారు. అంతేనాక కొన్ని బోర్లు అయితే కొంచెం తీయగా ఉంటాయి నీళ్ళు. ఇది ఎక్కడంటే ఇదిగో ఈ బోరు నీళ్ళు అంటారు. కొన్ని బోర్ల నుంచి చప్ప ఉంటాయి, సగం ఉంటాయి నీళ్ళు. ఈ బోరు ఇయ్యి అల్లా బోరు నీళ్ళు అంటారు. అలాగే దాన్ని బట్టి మనం చెప్పొచ్చు మెట్టాడు వీళ్ళు ఆ తెగ చెందినండి. ఒకరోజు పోగొట్టుకున్నా, ఆ రోజు పోగొట్టుకున్నా ఆ తెగతో ఉన్నవాళ్ళు వీళ్ళు వాళ్ళు అంటారు. కానీ మేము ఎంత ప్రార్థన చేస్తున్నామని మొక్కపాటు బైబిల్ తీర్చాలి. పిల్లలు ఎప్పుడు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయరు. టైం లేదంటారు. కొద్ది గురుకులు లేనిపుడి దరిద్రం మాటలు మాట్లాడుకుని వెళ్ళే టైం ఉంటుంది తెలుసా. దరిద్రం మాటలు మాట్లాడుకోవడానికి తెలియకుండానే లోకంలో ఏమైపోయారు, రాక్కుంది లోకం. ఇప్పుడు ప్రార్థనలోకి వచ్చిన వాడు ఏం చేస్తారు తెలుసా, అలవాటు పడ్డాడు. దేనికి అలవాటు పడరు?
ఇప్పుడు చెప్పండి, దేనికి అలవాటు పడ్డారు? లోకంలో ఉన్నాళ్ళు లోకానికి అలవాటు పడ్డారు కాబట్టి ఈ ప్రార్థనలో కనుక ఏమనుకుంటారు తెలుసా? ఈడికి వచ్చినా కూడా ముచ్చట్లే. అంతలా నువ్వు ఇంటికాడ మాట్లాడవచ్చు, మరి ఏడుకు మాట్లాడుతున్నావు? అన్నం తిని వచ్చినవా, నీళ్ళు పోసుకొని వచ్చినవా, ఆ చెట్టుకు నీళ్ళు పోసినవా, వాళ్ళు ఏం చేస్తున్నారు? అది ఇంటికాడ పోయి మాట్లాడొచ్చుగా. ఇంటికి వచ్చి అడుగుతున్నావు ఏంది? నీ వ్యవహారం ఏందో వాళ్ళకి అందరికి దేవుడికి తెలుసు. నీ బుద్ధి అలాంటిదో తెలియజేయాలని నేను అంటున్నాడు. నువ్వు అంటావు ఓరకు అడిగినానంటావు, ఓరకు అడుగుతావా? ఓరకు అడుగుతావా? నీ బుద్ధి అంటాడు కాబట్టి అడిగాడు. ఇంటికాడంతా పనికి మానవాళ్ళ చేస్తావు కాబట్టి ఇంటికి వచ్చినా కూడా అదే అవ్వ. నిద్రపోయిందిరా, వాళ్ళు ఏం చేస్తారు? ఆడుకుంటారా? పోయి లేకపోతే ఆడిపించారు అప్పుడు పోయి ఇంటికి వచ్చి. వీళ్ళు పనికి వచ్చారు కాదు, పనికి రాని వాళ్ళు. ఎవరికి? కాబట్టి వీళ్ళు మనతో ఏకమై ఉండరు. మనం అనుకుంటే నిదానకు నేను లోకంలో ఉండి ఆ అమ్మాయి దేవుళ్ళు ఉందనుకో, నేను ఎంతో అమ్మాయి ఎంత ప్రయాసపడి నేను ఆ అమ్మాయిని ముందుకు పాడి, నేను లోక సంబంధిని, అమ్మాయి దేవుడి సంబంధి. నాకు అమ్మాయికి అసలు పొందికి ఎక్కడ ఉండదు. అమ్మాయి ప్రార్థన చేసుకుంటానంటే నేనేం చేస్తాను తెలుసా? ఏ ప్రార్థన చేసి ఊరిపోతాను అమ్మాయి పిలుస్తుంటా. అమ్మాయి బైబుల్ చదువుకుంటానంటే బైబుల్ చదివి దా పొలానికి వెళ్తాం అమ్మాయి పిలుస్తుంటా. అంటే అందరికీ పొందక ఉండదు. అప్పుడు నీ మనసు వేరు, నా మనసు వేరేది. కాబట్టి ఇక్కడ అదే చెప్తుంది, ఏక మనసు అనేది దేవుడి బిడ్డలలో ఉండాలి. సంఘానికి వచ్చిన వాళ్ళందరిలో ఏక మనసు లేకపోతే సంఘంలో కూడా మనశ్శాంతి ఉండదు, సంఘంలో కూడా ప్రశాంతత ఉండదు. అవసరమైతే అలాంటి వాళ్ళ వల్ల సంఘాన్ని నాశనం అయిపోతుంది, సంఘమే భ్రష్టు పట్టిపోతుంది. అందుకని వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇక్కడ బాగా గమనించండి, ఏక మనస్సుతో అన్నారు. అపోస్తుల కార్యములు 4:24 ఒకసారి చదువుదాం. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాదా, నువ్వు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడము. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని, ప్రభువు భూమి మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకునిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. అధికారులందరూ కూడా ప్రభువు మీద ఏమయ్యారంట? ఏకమైపోయారు. ప్రభువుని చంపడానికి అందరూ ఏమైపోయారు? పెద్ద శత్రువులు కూడా మిత్రులుగా మారిపోయారు. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? దేవుడి వాక్యం విన్న తర్వాత మీ అందరిలో ఒక తీర్మానం రావాలి, ఒక తీర్మానం రావాలి. ఇప్పుడు తీర్మానం రావాలి. కొంతమంది ఏం చెప్తారు తెలుసా? మేము ప్రార్థన పెట్టుకోవాలనుకున్నా కానీ ఇంట్లో ఇబ్బందులు అంటారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? సాకులు చెప్పారు. ఎవరో వాళ్ళు నెపములు చెప్పేవాళ్ళు. వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళు అందుకే ఆదివారాలు అప్పుడెప్పుడు మిస్ అయిపోవడం, ప్రార్థనకు రాకుండా పోవడం. ఎందుకుంటారంటే వీళ్ళు నెపాలు చెప్పేవాళ్ళు. ఏం చేద్దాం మనం? వాళ్ళు అనుకుంటారు మేమేం చేద్దామంటారు. ఇంటికాడ ఎప్పుడైనా ప్రార్థన చేస్తే దేవుడు ఏడా ప్రార్థన చేసి ఉంటారు పాపం. అందుకని ఇప్పుడు మనందరికంటే మనకు ఒక సబ్జెక్ట్ కావాలి కాబట్టి మీకు చెప్తున్నాం. ఇప్పుడు మనందరం ఏం చేస్తున్నారంటే ఇవన్నీ కాదు కానీ మనందరం ఏక మనసు కలిగి ప్రార్థన చేయాలి. ఏంటి ఏక మనసు అంటే? ఒక సందర్భం గురించి మనం ప్రార్థన చేయాలి. ఏంటి మన సందర్భం? అందరికి కూడా తెలిసిన సందర్భము, అందరికి తెలిసిన సందర్భం అంటే ఇప్పుడు మన సందర్భాలను కాదు, అందరికి తెలిసిన, సర్వలోకానికి తెలిసిన సందర్భం ఏం యేసు ప్రభు చెప్పిన సందర్భము. అది సువార్త విస్తరించాలి, అనేక చోట్ల అందరికీ తెలియాలి సువార్త. ఎంతమంది దీని కొరకు ప్రార్థన చేస్తున్నారు? ఇది ఏక మనసు అంటే ఎంతమంది చేస్తున్నారు? నాకు తెలిసి 100కు 4-3 చేస్తారు. మిగతా వాళ్ళందరూ నన్ను కాపాడు, మా నాన్న కాపాడు, మా అమ్మని కాపాడు, మా తండ్రిని కాపాడు, మా అక్కని కాపాడు, నా కొడుకుని కాపాడు, మా పొలాన్ని బండి, మా కళ్యాణ బాగు చేయి, మా కుక్కన బాగు చేయి. ఇది యేసు ప్రార్థన. కుక్క కోసం చేసినట్టయినా సువార్త కోసం చేయవా? బర్రె కోసం చేసినట్టయినా సువార్త కోసం చేయరా? మీరు ప్రార్థన చేసినప్పుడల్లా సువార్త కోసం నిజంగా చేస్తున్నామనే వాళ్ళు మీ మనసులో మీరు అనుకోండి ఒకసారి. నిజంగా
మీ తండ్రిగా మీ ఇంట్లో ఒక మనిషి బాగలేక బెడ్ మీద పండుకుంటే ఎన్నిసార్లు ఏడ్చి ప్రార్థన చేశా? ఇప్పుడు దేవుడు తన పని జరగలేదని బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. మరి నువ్వు చేసింది ఏది? నాకు తెలిసి అర్థం కాదు. ప్రభువా, ఆ ఊరిలో సువార్త జరగట్లేదయ్యా, ఆ ఊరికి సువార్త సేవకులు పంపించయ్యా, అక్కడికి పంపించండి. ఎప్పుడు నువ్వు ప్రార్థన చేశావు పట్టుదలతో? పట్టుదల అంటే ఎడతెగక పట్టుదలతో అంటారు. పట్టుదల ఎడతెగంటే పట్టుదల అంటే ఏంది? వదలకుండా, ఇంకా ఎట్టయినా చెయ్యాలి, ఇంకా సాధించుకోవాలి. మీ పిల్లలు అంటారు కదా, వాడు పట్టు వదలకుండా మా వీడు పట్టుకుంటే వీడేదైనా అన్నాడంటే సాగించదా వదిలిపెట్టాలి అంటారు. మీరు ఎన్నిసార్లు కొట్టినా కూడా పోయి ఆ బ్రతకాన్ని ఆడుకుంటాడు. ఏంటంటే ఏ గాడికి ఆ నేల కట్టేయాలి. గొంతలో జీవితంలో గురికొత్తలు మీరు ఎన్నోసార్లు కొడుతుంటారు, పోయి ఆ గొంత కట్టేస్తూనే ఉంటారు. రే గురికి నీరు అంటాడు, ఆ కట్టేసి నేల నాపేదాకా రావడం. నువ్వు పడతావు కదా, నీ గాడ ఏం చేస్తున్నాడు? పండుకున్నట్టు నటిస్తాడు. నువ్వు అంటావు నిద్రపోయాడు అనుకుంటావు. నువ్వు మరిమరిసిపోయి నిద్రపోయావా? వాడు ఆడిపోతాడు వేసి వాడికి నిద్ర పట్టింది. ఆ కట్టేయాలి, నీడు ఆపాలి. నువ్వేమో కొడుతుంటావు, వాడి మనసు అంతా దాని మీద ఉంది. నువ్వు ఇంకేమనుకుంటా తెలుసా? మనం చూడగానే పండుకొని నిద్రపోయాడు అనుకుంటా. వాళ్ళు లేచిపోయి ఆపుతాడు. లేగానే అప్పుడు బయట వాళ్ళు వచ్చి అమ్మో నువ్వు నిద్రపోతున్నావు, వాడు కొడుతున్నావు అనుకుంటున్నావు. ఇప్పుడు పండుకున్నాడు కదంటే వాడు పండుకోవాలా, నిన్ను మైమర్పించి వాడి పనికి వాడు వెళ్ళిపోయాడు. అంటే పట్టుదలంటే నువ్వు అనుకున్నది సాధించేంత వరకు. ఇక్కడ వాడు ఏం చేశాడు తెలుసా? ఈ ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేయించుంటే. ఇప్పుడు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు? ప్రభువా, సర్వలోకంలో మేము మీకు సాక్షులుగా ఉండాలి. ఆమేన్. సర్వ మానవాళికి నిన్ను గురించి మేము తెలియజేయాలి. అందుకొరకు మాకు పరిశుద్ధాత్మను పంపించు ప్రభువా అని ప్రార్థన చేస్తాం. కాబట్టి మనం బాగా జరుగుతాం. ఇంకా బైబిల్ గ్రంథం అనుకుంటాం. అదే అపోస్తలుల కార్యములు 4:32 ఒకసారి చదువుతాము. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. విశ్వసించిన వాళ్ళందరూ అన్నారా? మిగతా చర్చికి వచ్చిన వాళ్ళందరూ అన్నారా? ఇక్కడ రెండు రకాలు ఉన్నారు. విశ్వసించే వాళ్ళు వేరు, చర్చికి వచ్చేవాళ్ళు. చర్చికి వచ్చిన వాళ్ళందరూ విశ్వసించే వాళ్ళు కాదు. మళ్ళా మీరు అర్థమైందా? అక్కడ ఎంతమంది ఉన్నారు? ఆటోమేటిక్ వేల మంది ఉన్నారు. వేల మంది ఉంటే అక్కడ వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఏమంటున్నారు చూడండమ్మా. ఇక్కడ 29 నుంచి జాగ్రత్త చక్కగా చదువుకుంటారమ్మా. చక్కగా తొందర చదవాలి. దేవుని వాక్యం ధైర్యంగా బోధించింది. ఎంతో మంది బోధించారు. ఇక్కడ ఏమన్నారు? కుంటి వాళ్ళకి స్వస్థత వచ్చింది, గుడ్డి వాళ్ళకి చూపు వచ్చింది, చనిపోయిన వాళ్ళు బతుకుతున్నారు, ఎట్లాంటి కార్యాలు జరుగుతున్నాయి, దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఈ కార్యాలు చూసిన వాళ్ళందరిలో విశ్వసించిన వారందరూ, వాక్యం విని విశ్వసించిన వారందరూ ఏమయ్యారంట? ఏకాత్మయు ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. విశ్వసించిన వాళ్ళు దేని కొరకు ప్రయాసపడ్డారు? ఇక్కడ తనకు కలిగినదేది కూడా తనదని అనుకోనలేదు. వారికి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉండెను. అంటే ఇక్కడ ఏంటి అసలు? తనకు కలిగినదేది తనదని అనుకోనలేదు, కానీ వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇక్కడ తనదేమో తనది అనుకోవాలా, మరి ఏదో వారికి సమిష్టిగా ఉందంటే దేని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? అపోస్తలుల యొక్క
వాక్యం విన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే కిందికి వచ్చిన నిజాన్ని ఇదిగా అపోస్తులు బహు బలంగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇళ్ళనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తులు పాదముల పెట్టుతూ వచ్చిరి. ప్రతి వారును వాని అక్కడ కాదు పంచిపెట్టారు కనుక వారు ఎవరికి కుదువ లేకపోయాను. ఆమేన్. ఇది అక్కడ కొంచెం ఇబ్బంది కలిగించిన మాట ఉంది. ఏంటి అక్కడ బాగా రాబడింది, తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇక్కడ ఏంటి అసలు ఏం రాశారు ఇక్కడ? అందరికి ఏమొచ్చిందని ఇక్కడ ఏక హృదయమును ఏక ఆత్మ వచ్చింది. బాగా విందాం అర్థం కావడానికి. ఏక హృదయమును ఏక ఆత్మ వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది? తనకు కలిగినదంతయు బాగా ఎవరును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోవాలి. ఇప్పుడు నాకు కలిగింది నాది అని నేను కనుక్కోలేదు కాబట్టి దాన్ని ఏం చేశాను? నేను ఏం చేయాల్సి వచ్చిందాడా? ఏంటంట అందరినీ సమాన మాత్రంలో చూశాడు. అందుకేం చేశాడు? వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండేది. వారికి ఇక్కడ తనకు అక్కడ వారికి. ఇప్పుడు నా దగ్గర ఒక 100 రూపాయలు ఉంటే ఇక్కడ 100 రూపాయలు ఉంటే ఎవరైతే లేదో వాడికి 10 రూపాయలు ఇచ్చానండి. అప్పుడు వాడు ఆ అన్నానికి రావాలా, ఏడు అన్నానికి రావాలా. అది ఏక హృదయం. కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది? అలాంటి హృదయం సంఘాలలో ఉంటుందా? వాక్యంలో ఉండదు అలాంటిది. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మనకు అప్పుడప్పుడు కొన్ని వస్తుంటాయి. ఇక్కడ మనకు రైస్ కానీ అన్నీ వస్తుంటాయి. మనందరం ఒక ఆలోచన, మనందరూ అమ్మ మీరందరూ ఏమంటారు? ఇదిగో మీరు తినాలంటారు. నాకైతే సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు, ఉన్నది, లేకపోతే నేను తీసుకెళ్ళి తింటాను, లేని వాళ్ళని మన సంఘంలో ఇద్దామంటారు. అప్పుడు ఏమంటారు? ఉన్నవాళ్ళు కూడా వచ్చి నాకు ఇవ్వ అంటున్నాను. ఏం బుద్ధిది? లేని వాడికి అన్నం లేకుండా ఎవరైనా ఉంటే సంఘంలో ఉంటారు కదమ్మా, పేదలు ఉంటారు కదా, వాళ్ళకి ఇద్దామమ్మా, మీరు తెచ్చేటువంటి గుప్పెలమేమో నేను తిన్నుండే, ఎవరైనా మన సంఘంలో కొద్దిగా అన్నానికి ఇబ్బంది పడుతుంటారు కదా, వాళ్ళకి ఇద్దామంటే ఇలాంట నాకు లేదు ఇవా అంటే నీకు లేదా? ఇది ఏ హృదయము? వీళ్ళందరూ ఒకటైతే ఈ మనసు మాత్రం దరిద్రులకు మనసు అంటారు. అందువలన వీళ్ళు దీన్ని తినినా వాళ్ళు బాగుపడరని బయటకు చెప్తారు. ఎవరు తిన్నావు దాని వాళ్ళు ఏం చేయాలంట? బాగుపడరు. ఎందుకంటే నీకు ఉన్నది నువ్వు తెచ్చావు కదా, నువ్వు దేవుడి మీద ఇచ్చావు కదా, మళ్ళా దీని మీద నీకు ఎందుకు ఆశ? ఇప్పుడు మీరు గుప్పెలు తెస్తారు, ఇంత గుప్పెలు మీరు కేజీ తెస్తారు, అరకేజీ తెస్తారు, పావు కేజీ తెస్తారు. మీరు తెచ్చారు ఎవరిదైనా, అది మీదేం కాదుగా, దేవుడికి. ఇప్పుడు నేనేం చేశాను? నా మనసు ఏమనిపించింది? లేనుగా వెళ్ళడం అనిపించింది. ఇప్పుడు నీకెందుకు అసూయ? నీకెందుకు అంత? ఇప్పుడు నేనేమనుకున్నాను? నేను అన్నం తిని కడుపు నిండా తిని నేను నిద్రపోతే మంచిదే, వాళ్ళు పద్ధతులతో ఉండటం బాగలేదు, కాబట్టి నేను తినాలి వాడు తినాలి అనేది మన పాయింట్ కదా. ఇప్పుడు నీకెందుకు? వాడు తింటే నువ్వు ఎందుకు కూర్చోలేకపోతున్నావు? నువ్వే కదా ఏమన్నావు? తనకు కలిగినది ఏది తనదని అనుకోవడం నువ్వే కదా. నేనేమన్నావు? 2 బతిమలాడారు అన్నామని. నువ్వు ఇవ్వాలనుకో, నువ్వు ఇచ్చిన తర్వాత అది నీది అని ఎవరన్నాడు? అన్నయ్య. వీళ్ళిద్దరు మామూలు కదా, బుద్ధులు అట్లాంటి అందరు ఇచ్చారు కాబట్టి నేను ఇవ్వాలి, అందరు ఇచ్చారు కాబట్టి అంటే ఇది ఏకమైన వాక్యం ఇయ్యాల. అందరితో నేను తక్కువగా ఉంటే తెచ్చి ఇచ్చిన తర్వాత నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఎత్తడం, సేవకుడు ఇష్టం వచ్చిన వాళ్ళకి చేస్తాం. మరి నీకెందుకు దాంతో? వాళ్ళకేమి తిండి లేని వల్ల నాకు ఇవ్వచ్చుగా అంటే నీకెందుకు ఇవ్వాలి? సంఘంలో ఎవరు సేవకుడికి తెలుసు, ఊరు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? అవును కదమ్మా, అందరిని గమనించేవాడు సేవకుడు, సంఘంలో అందరు గమనించేవాళ్ళు. నీకెందుకు అంత అసూయ? ఇది మామూలు బుద్ధి కాదు. ఇది ఏ బుద్ధి? దెయ్యం బుద్ధి. దెయ్యానికి మనలో ఏముండకూడదు? స్థానం ఉండకూడదు. కాబట్టి దేవుడే దెయ్యాన్ని తొలగించాలని ప్రార్థన చేయాలి. దేవుడు ఉండేవాడు. ఎందుకు ఉండేడంటే ఆ దెయ్యం ఉంటే సంఘం పాడైపోతాయి. ఇప్పుడు అననీయ సప్ఫీరా ఉంటే ఏమయ్యేది? అక్కడ సువార్త పాడైపోయింది. అందుకే దేవుడు ఏం చేశాడు? అననీయ సప్ఫీరాను వద్దు, మీరు వద్దు, ఎవరు ఏమన్నారు? పేతురు అన్నాడు, అదే అన్నాడు కదా, అననీయ సప్ఫీరా మీ దగ్గర ఉన్నప్పుడు అది నీది కాదా? నువ్వు అమ్మిన తర్వాత నీకేం పని నాతోటి?
నా బుద్ధి పుట్టినోడు చేస్తాను, నీకెందుకు అంటే మనసు ఏడ మారిపోతుంది, ధనం దగ్గరికి వచ్చాక మారిపోతుంది. నేను ఇచ్చినన్ని మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఎత్తున్నావు అంటే నిన్నూరేమంటాను ఏక మనసు అంటే ఇదే నిన్నూరేమన్నా చెప్పలేదుగా. ఎప్పుడైనా నీ దగ్గరికి వచ్చి చూడాలి బతికి అని నువ్వు తెచ్చావు, తెచ్చిన తర్వాత నువ్వేమి ఫీల్ అయ్యావు, ఇది నాది కాబట్టి దేవుడు ఎవరికి కట్టాలో అలా కడతాను అనుకున్నాడు కదా, నీకెందుకు. కాబట్టి ఇక్కడ ఏకం అనేది సంఘంలో ఎలా ఉన్నాడంటే ఎవరు బాధపడినా వాడికి నువ్వు ఒకటి చూసి ఏం చేయకూడదు, వాడి బాధలు పాలు పంచుకోవాలి. ఎందుకు ఇబ్బందులు అయ్యా, అందుకని మీరు చాలా మంది చూడండి. కాబట్టి కొంతమంది బాగా విశ్వాసం ఉన్న వాళ్ళు బాగా మళ్ళీ తెలుస్తాం, ఎందుకు ఇంట్లో బాగలేదంటగా, అవునా మేము ప్రార్థించాలి, మీ ఇంట్లో వాళ్ళ బాగలేదంటే ఫీల్ అవుతుంటారు. ఎందుకని మనందరం ఒకటే కదా. నీకేంటి సమస్య వచ్చిందంటగా మేము వస్తాం, ఇప్పుడు నీకు బాగలేదుగా మేము వస్తాం. ఎలా ఉంది ఇదంతా, ఏమైంది బయట ఇదంతా ఒక కుటుంబం, అర్థమైందా? ఇదంతా ఒక కుటుంబం. పేదలు చెరసాలలో వేయబడితే సంఘం ఏం చేసింది, అత్యాసక్తితో ఏంటంట. మరి మనం ఏం చేస్తాం, మనమైతే ఏమంటాం, బాబు ఏమంటాం, మనం చెప్తాం వాడు మంచి చేసి ఎందుకు చేయలేస్తారు అంటాం. దైవజన్ ఉదాహరణకి ఎగ్జాంపుల్ మన గురించి మనం చెప్పండి. ఉదాహరణకు బ్రదర్ ఇస్రాయల్ గారు ఆయన యొక్క యాత్ర, ఈ లోకయాత్ర ముగించినప్పుడు ఏమనుకున్నాము, దేవుడు ఆయన తీసుకున్నాం అనుకోవాలి, అంతే కదా. కానీ ఏమనుకోకూడదు, పాలు చేశాడు కాబట్టి దేవుడు పాలు తీసుకున్నాడు ఏం చేయడు అంటే మనమడిగా ఉదాహరణ సంఘం, మన సంఘం దేని ఏంటి గురించి. ఇప్పుడు నీకు రోగం వచ్చింది, నీకు వచ్చిందంటే ఎందుకు వచ్చింది, నాకు కూడా ఒప్పుకోక సంఘంలో ఏకత్వం అనేది ఎప్పుడు కనపడిందంటే కరోనా వచ్చిన టైంలో కనపడింది. అప్పుడు నిజమైన మనసులు అబద్ధమైన మనసులు అప్పుడు కనపడింది. అంతేమంటారు తెలుసా, అక్క ఎంతైనా పడక ఇవాళ మటుకు నువ్వు వద్దులక్క 4 వారాలు చర్చే కానీ, ఇంతకుముందు ఎందుకు కావాలని ఇప్పుడు ఎందుకు వద్దన్నావు, నీకు వస్తుందన్నా వస్తుంది, నువ్వు అన్నావు కాబట్టి నీకు వస్తుంది ఖచ్చితంగా, అనకపోతే నువ్వు అన్నావు కదా అందుకే నువ్వు వద్దని వచ్చింది. ఎందుకంటే దేవుడు తెలుసు నీ సంఘాన్ని పరీక్షించడానికి సంఘంలో కొన్ని గలిబిలు తెచ్చుతుంటారు, వీళ్ళు మా కరెక్ట్గా ఉన్నారా లేదంటానికి. కానీ మనం ఏమనుకుంటా తెలుసా, ఫీల్ అవుతాం ఏమొద్దు అని. ఏం కాదు, ఆ టైంలో మనం పోయి మీరు ఎవరు పోయి వాళ్ళ కాడికి పోయి ప్రార్థన చేసి వాళ్ళకి అన్నం పెట్టినా నీకు రాను కూడా రాదు. ఏదంటే కరెక్ట్, అది బైబిల్ ఖచ్చితంగా చెప్తాను రాదు. ఎందుకంటే నీవు ఒకటి, అదే నీ కడుపును పుట్టిన బిడ్డకు బాగా పక్కన నొక్కగా అంత ప్రేమ చూసుకుంటా, ఎంతమందికి చెప్పుకుంటావు బాగలేదు ప్రార్థన చేయి, బాగలేదు ప్రార్థన చెప్పు. మరి వాళ్ళకి బాగలేనప్పుడు ఎందుకు చెప్పుకోవాలా. ఇక్కడ ఏ మనిషి వచ్చింది, ద్విమనస్కులు అన్నారు. ఎవరు అన్నారు ఈ మాట, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. బైబిల్ అడిగితే చెప్తున్నాను నేను, మీకేం సపరేట్ చెప్పట్లా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం అనుకుంటాను చూడండి. ద్విమనస్కులారా మీ హృదయములను, ద్విమనస్కులు అంటే ఎన్ని మనసులు ఉన్నాయి వాళ్ళకు, అబ్బా ఎన్ని మనసులు ఉన్నాయంట, 2 మనసులు. 2 మనసులు ఎందుకు, 2 మనసులు దేనికి అక్క, 2 చేతులు ఉన్నాయి. దేనికి 2 చేతులు, దీని పని దీనికి ఉంది, దీని పని దీనికి ఉంది, అంతే కదా. కాబట్టి 2 కళ్ళు, ఈ కన్ను ఉపయోగపడుతుంది. ఒక్కటే చూడుతున్నారు, 2 కళ్ళు ఎందుకు, ఎడమ పక్క వాళ్ళని చూడటానికి ఒకటి, కుడి పక్క వాళ్ళని చూడటానికి ఒకటి. మరి 2 మనసులు ఎందుకు, ఒక మనిషి ఏమో దేవుని కాడికి రావడానికి, ఒక మనిషి ఏమో దెయ్యం కావడానికి. ద్విమనస్కులారా ఏం చేయమంటున్నాడు, మీ హృదయములను, ఎంత బాగా చెప్పాడు, 2 మనసులు కలిగి ఉన్నారు సంఘాలు. జాగ్రత్త అవుతాడు, చాలా జాగ్రత్త. నీ దగ్గర నీ మాట చెప్తారు, నా దగ్గర నా మాట చెప్తారు. చాలా డేంజర్ కాదు.
వీళ్ళతో కలిసి ప్రార్థన చేసినా నీ ప్రార్థన కూడా ఇంటి దేవుడు వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తాడు. ద్విమనస్కులారా నీ హృదయములను పరిశుద్ధపరచుకోండి, హృదయాన్ని కడుక్కోండి, హృదయంలోని తత్వాన్ని తొలగించండి. ఎవరు అనుకుంటారు ఎవరో బాగుపడి, ఉదాహరణ సంఘంలో ఎవరన్నా మంచిగా అభివృద్ధి చెందారు అనుకోండి, అమ్మయ్య మన సంఘంలో బాగుపడ్డారని ఎవరైనా అంటారా? ఎవరైనా అనుకుంటారు అంటారా? అందరికీ అసూయ అక్కడ బాగుపడితే. సంఘంలో కూడా ఈ చెప్తున్నాయా, అయ్యా నిజంగా దేవుడా అతనికి మంచి దేవుని ఇచ్చావు, స్తోత్రం ప్రభువా, అతని మంచి పొజిషన్లోకి తీసుకొచ్చావు, వందనాలు ప్రభువా, ఇంకా మంచి అభివృద్ధి అతనికి ఏమైనా ప్రార్థన చేస్తారా? ఏమంటారు? ఎందుకు ఇవన్నీ పొయ్యే మనకు, మరి నీకెందుకు అయ్యండి అంటే ఎక్కడికి వచ్చాక ఏ విధంగా మాట్లాడుకుంటాడు, వాక్యాన్ని ఎలా మాట్లాడుకుంటాడు. అందుకని ఇక్కడ సంఘం అంతా ఏమై ఉండాలంటుంది, ఏక మనస్సు. ఏక వేరు, ఏక మనసు, మళ్ళీ ఏక మనసు ఉండాలి. ఏకంగా ఉంటాం. అందరం లేచినప్పుడు వద్దన్నా వందనాలు చెప్తాం, చెప్పమ్మా వద్దన్నా వందనాలు చెప్తాం. కొంతమంది అయితే వాళ్ళకి ఎందుకు నేను చెప్పాలి, నేను ఎదుగుతారు బెల్టాఫ్ తెచ్చుకుంటూ పోకుంటారు. వాళ్ళు అసలు దేని బడికి రాను వదిలేని వాళ్ళు, కనీసం లెక్కలో కూడా అయితే వాళ్ళు. మీరు ఒకవేళ ఉదాహరణకు వీళ్ళు అమ్మాయి వాళ్ళ మీకు వందనాలు చెప్పండి, మీకు ఎవరు కూడా కృతజ్ఞత చెప్పకపోయినా మీరు అనుకోవచ్చు ఒకవేళ అమ్మాయి ప్రార్థన పర్వాలి. నేను అనుకోను పనికి మారింది వద్దు అనుకుంటాను, నా దృష్టిలో నేను. మీరు అనుకోవచ్చు ఏంటంటే నువ్వు ఎంత నన్ను ప్రేమిస్తున్నావో కనీసం దాంతో సగమైన నేను ప్రేమియాగా, అంత లెక్కలేస్తాను మరి నీ కాడికి వస్తాను రండి, అంత లెక్కలేస్తాను మరి నీకే వందనాలు చెప్తాను. మీరు ఒకసారి చేస్తే పంపడం మునిగితాయా? అంత లెక్కలైతే నాకు అహంకారం గర్వం వచ్చేస్తుంది, పెద్ద బిల్డప్ పెద్ద రియలేదు పెద్ద అఫీషియల్ అయినట్టు. ఒక్కసారి దీన్ని ఎదురు పెడితే నీ అంతకంటే 4 అంతటాలు ఉంటాయి తెలుసా? అంతే కదా, ఎవరు తక్కువలేదుగా. ఏదో యేసు ప్రభువుని బట్టి అందరం ఒకటని కాబట్టి సంతోషపడుతున్నాను. అదే ఒక్కసారి బయటకు వస్తే ఎవరు కూడా అసలు నేను ఎప్పుడైనా నీ దగ్గరకు వచ్చి నేను పిలిచినా, ఎప్పుడైనా నీ దగ్గర వచ్చి నీతో మాట్లాడినా, నువ్వే అవసరం వస్తే నా దగ్గరకు వచ్చేదాన్ని. నేను ఎందుకు వచ్చి పిలవదు నీ దగ్గరికి? యేసు ప్రభువుని బట్టి నువ్వు అంత నేను ఎంతలా ప్రయాసపడుతుంది, కనీసం ఒక్కసారిగా రిప్లై అంటే ఎదురు సమాధానం లేకపోతే మనుషులకి ఏమవుతుంది, కఠినత్వం వచ్చేస్తుంది. అందుకనే ఇలాంటి వాడు సంఘంలో ఉండకూడదు. ఉదాహరణకు మీరు నేను అనుకోండి, మీరు నా పొద్దుగోపులు అందనాలయ బాగున్నాయి అని పిలుతుంటే నేనేది ఎక్కడెక్కడ పోతున్నాను, మీకేమైపోతుంది? ఛీ ఏంటి ఇప్పుడు సంఘం, అసలు ఏంటి మనుషులు అంటుంది అంటే నిన్ను కూడా నా వల్ల నువ్వేమైపోతావు, అపవాదికి దగ్గరైపో. అందుకని చెప్పాము, నువ్వు ఎంత ఆప్యాయంగా ప్రేమిస్తావో ఎదుటి వాళ్ళు నీకు అంత ప్రేమతో నీకేమైతే తెలుసా, నువ్వు 1 గంట ఆ దగ్గర పోయి కూర్చొని మాట్లాడాలనుకుంటున్నావు. నువ్వు వస్తే ఎంత అంటారు, ఏదో పొద్దుబాబు నీ దగ్గరికి వచ్చి కూర్చున్నట్టుగా నువ్వు వస్తే నేనేమంటారు తెలుసా, ఏం పని పాట నేను వచ్చినట్టుగా అట్టు బావటం ఇటు బావటం ఏంటది, నేను పని లేదు ఇంట్లో, ఏదో దేవుని బిడ్డ దగ్గరికి వస్తే 2 మాటలు నేర్చుకోదామని వచ్చి కూర్చుంటావు అనుకుంటే నువ్వు వచ్చి ఇంకా వేసుకోవచ్చు పాట పట్టుకుంటాను. ఇప్పుడు దాకా వస్తాను నువ్వైతే సరే ఇప్పుడు బాగా ఇంకొకటి కేటాను, అప్పుడు దగ్గరికి వెళ్తాను ఆవిడ దెయ్యం మాట్లాడి పంపుతుంది. అది ఇవ్వడానికి వచ్చిర్రు బయట దళితం వాళ్ళు పని చేసుకుంటే నన్ను చేసుకోవచ్చులే కూర్చో మాట్లాడదామంట. ఏదో నీ చేత నన్ను వాక్యాలు చూపించుకోవాలని వస్తే అప్పుడే పొయ్యి మీద పంట పెట్టింది. ఇంకా ఎందుకు 3 గంటలకైనా 2 గంటలకైనా ఏం పోతే బాగుండదు, ఎందుకు పట్టింది ఏం మాట్లాడదాం కూడా ప్రేమ ఏమనుకుంటారు తెలుసు. చాలా మంది నిజంగా నాకు తెలుసా, సంఘంలో చాలా మంది తెలుసా, దేవుని బిడ్డ దగ్గర కొద్దిగా కూర్చొని బాగుంది అనిపోతుంది. కానీ మీరు అక్కడ పోతే వాళ్ళు మిమ్మల్ని పరుచుకోకపోతే నీకేమనిపోతుంది, అనవసరంగా ఎందుకు పోయాము, ఏదో వాక్యం చెప్పుకొని వినాలనుకుంటారు. అడిగిపోతే వాళ్ళు మిమ్మల్ని పరుచుకోకపోతే ఇట్లా వాళ్ళ దగ్గరికి పోయింది. ఒకవేళ పోవాలనిపించినా వాళ్ళ ప్రవర్తన చూసి నీకు పాపుతుంది కాదు. మీరు అనుకుంటున్నారు వాళ్ళు దేవుని బిడ్డ అనుకుంటారు, తెయ్యాలని ఎదురు చూడాలి. ఎవరు వస్తారా, ఎవరితో కూర్చొని మాట్లాడతాము. ఈ పనికి మానవ దగ్గర పొద్దుగులు కూర్చొని మాట్లాడతారు. అసలు టైం పాస్ ఉండదు, పొద్దుగులు కూర్చొని మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడుతుంటారు ఏంటి, ఒక సంబంధమైన ఆ కుక్క చూడు, ఈ నక్క చూడు, అది చూడు, దీని గురించి మాట్లాడగలిగి అది బాగుందా. దేవుని బిడ్డలు ఎవరినైనా ఒక్కళ్ళైనా అక్క కొద్దిగా రాని అక్క కూర్చొని కొద్దిగా మాట్లాడుకుందాం, కొద్దిగా ప్రార్థన చేసుకుందాం, ఎవరైనా పిలుతురా? ఎవరు పిలుతురు? ఆడకి వెళ్తే ఏం నా సొమ్ము పోద్దు, ఎక్కడికి వెళ్తే ఎక్కడ వాళ్ళ దగ్గర నేను పోతే నాకు ఎక్కడికి ఇష్టే తగ్గుతావు. ఎవరు చెప్తారు? నువ్వు ఎక్కడ ఉన్నవాడికి ఏం కోరుకుంటారు తెలుసా? చదువుకునేవాడు ఎవరు కోరుకుంటాడమ్మా? చదువుకున్నోనే కోరుకుంటాడు, వాడితో ఫ్రెండ్షిప్ అంటారు. ఎందుకంటే ఇద్దరు బాగా చదవచ్చాను. చదువు లేనివాడు ఎవరు కోరుకుంటాడు?
చదువు లేని కోరుకుంటారు, భలే ఉంటుందని. అలాగనే దేవుని సంబంధమైన వాళ్ళు కోరుకుంటారు, దేవుని సంబంధమైన వాళ్ళని, దెయ్యం సంబంధమైన వాళ్ళు దెయ్యం సంబంధమైన వాళ్ళనే కోరుకుంటారు. అందుకని ఇక్కడ మనకి ఒక విషయం చెప్తున్నానంటే, ఏకంగా వాళ్ళందరూ కూడా ఒకటిగా మారిపోయారు, ఒకటైపోయారు. ఇప్పుడు తిన్నా ఒకటే, తాగినా ఒకటే, ఏం చేసినా ఒకటే. కానీ కొంతమంది ఉంటారు చూడండి, ఉదాహరణకు విందు సంఘాన్ని, లేదు నీకు తెలియాలని చెప్తాను, విందు సంఘాన్ని. ఇప్పుడు నువ్వు ఊరిగా చూపించాలి ప్రేమ, నేను తిన్నావా, కడుపు నిండా తిను అని చూపించాను. ఎవరికో దేశపోతాను అంటే నువ్వు సంఘంలో పెట్టవా, దెయ్యాలు పెట్టడానికి అంటారు, వాళ్ళ కాడి కూడా పెట్టవుతాను. ఎంతమందికి ఏం పెట్టేది సంఘాన్ని కదా, ఏ ఒక్కడికని పెట్టి అక్క 2 సార్లు చేసుకున్నాక, అన్న పప్పు వేసుకోక, అన్న అన్నం పెట్టుకోక, ఒకసారి అడిగినవా, ఏం కాదు తిన్నాక ఇంటికి పోయి తిను. పాపం వాళ్ళు అసలు తింటే మరి ప్రార్థన రావడానికి నీకేంది అంత ప్రేమ, ప్రార్థన రావడం మీద అంత ప్రేమ వచ్చింది, నువ్వు దెయ్యం పెట్టావు కదా, ముందు బుద్ధి లేదు ఏమన్నా పంపి అటు పెట్టి దెయ్యాలు వద్దాడా, దేవుడి బిడ్డలే కావాలి. ఆకలితో వస్తే అన్నం పెట్టి తప్పు లేదు, నువ్వు పోయి బతుకుడానికి పెడుతున్నావు అంటే వాడేదో నీకు ఏం చేశాడు, అపవాది నిన్ను నాగుతున్నాడు. ఇప్పుడు నువ్వు అలా పెడితే ఈ సంఘంలో ఏం జరుగుద్ది, మేము తెచ్చిపెట్టడం వీళ్ళందరూ పంచుకోవడం, అసలు తేమనుంటే బాగుంటుంది అంట. ఇప్పుడు ఏం చేసింది అంటే, ఎందుకు చెప్తాను, ఏదో కొంత క్యాజువల్ కోసం కాదు, ఇక్కడ మీకు అర్థం కావాలి. ఇప్పుడు ఏం ఆగిపోయింది, అది దేవుని పనిని ఎవరు ఆపేస్తుంది,